హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు గచ్చిబౌలి దివాకర్. ఐపీఎల్ 2025 18th సీజన్ ఈ రోజుతో స్టార్ట్ కాబోతుంది. తన ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ కేకేఆర్తో తలపడనుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో చాలా పెద్ద హిస్టరీయే ఉంది. ఆ హిస్టరీ ఏంటో మాట్లాడుకుందాం. వాళ్ళ ప్లేయింగ్ లెవెన్స్ ఏంటి, పిచ్ ఎలా ఉంది, వర్షం పడుతుంది అంటున్నారు, సో కండిషన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఈ రెండు టీమ్స్ని కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ ప్రీవియస్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ స్ట్రెంగ్త్ ఇన్ దేర్ బౌలింగ్. ఎందుకంటే దే హ్యావ్ గాట్ భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్, రసిక్ సలాం దార్ని కూడా తెచ్చుకున్నారు. బౌలింగ్ చాలా స్ట్రాంగ్ చేసుకున్నారు ఆర్సీబీ. అండ్ ఫారెన్ ప్లేయర్స్ రూపంలో అందరూ భారీ హిట్టర్స్ని తెచ్చుకున్నారు. కేకేఆర్ విషయానికి వస్తే డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనున్న కేకేఆర్ తమ కోర్ మొత్తాన్ని రిటైన్ చేసుకుంది. బట్ ఆప్షన్ తర్వాత టీమ్ లాస్ట్ ఇయర్ కంటే అంత స్ట్రాంగ్ లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు విన్నింగ్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ని వదిలేయడం, వాళ్ళ డిఫరెన్స్ మేకింగ్ బౌలర్ మిచెల్ స్టార్క్ని వదిలేయడం వాళ్ళకి పెద్ద దెబ్బే. హిస్టరీలోకి వెళ్తే ఒక్కసారి ఆ మ్యాచ్ 2008 ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్ని ఎవరూ మర్చిపోరు. ఎందుకంటే బ్రెండన్ మెక్కలం వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి 158 రన్స్ కొట్టాడు. అండ్ దాంతోపాటు ఆర్సీబీకి లోయెస్ట్ టోటల్ అయిన 49 ఈ టీంతోనే కేకేఆర్తో మ్యాచ్లోనే జరిగింది. అండ్ వాళ్ళ మధ్యలో గొడవలు కావచ్చు, ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్లో ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్. అంటే గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీతో గొడవలు అండ్ అసలు చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ కొంచెం మారాయి. బట్ ప్రీవియస్ ఇయర్ వరకు చూసుకుంటే ఆర్సీబీని కేకేఆర్ డామినేట్ చేస్తూ వచ్చింది. బట్ ఈ ఇయర్ ఆర్సీబీ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ రెండు సమవుజ్జీలుగా కనిపిస్తూ ఉన్నాయి. రెండు టీమ్స్లోనే హిట్టర్లు ఉన్నారు. అండ్ బట్ స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే KKR is much more stronger than RCB. As it goes అనేది it's going to be very interesting contest between these two teams. One is defending champions Kolkata Knight Riders and ఇప్పటి వరకు ఒక సీజన్లో కూడా కప్పు లేకున్న ఒక గట్టి ఫ్యాన్ బేస్ ఉన్న టీం RCB. సో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అంటే ఒక యుద్ధంలానే ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దేర్ ప్లేయింగ్ 11. RCB విషయానికి వస్తే RCB విల్ ఓపెన్ విత్ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ లాస్ట్ ఇయర్ కేకేఆర్లో ఉన్నాడు. అండ్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడో మనం అందరం చూసాం. థర్డ్ ప్లేస్లో నా ఒపీనియన్లో దేవ్దత్ పడికల్ని ఆడితే బెటర్. ఎందుకంటే దేవ్దత్ పడికల్ ఆర్సీబీలో ఆడినప్పుడే చాలా బాగా ఆడాడు. అండ్ దాని తర్వాత తను వేరే టీమ్స్కి వెళ్ళిన ప్రతిసారి తన ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. సో ఈసారి ఆర్సీబీ దేవ్దత్ పడికల్ని నెంబర్ 3లో ఆడితే బాగుంటుంది. ఎందుకంటే రజత్ పటిదార్ నెంబర్ 4లో ఆడాలి. వై? బికాస్ దాని తర్వాత ఉన్న నెంబర్ 5, 6, 7లో వచ్చే బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్సీబీకి వాళ్ళకి స్పిన్కి అగెన్స్ట్ అంత మంచి రికార్డ్ లేదు. వాళ్ళ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. సో రజత్ పటిదార్ ఈజ్ అన్ ఎక్సలెంట్ బ్యాటర్ ఆఫ్ స్పిన్. తన స్ట్రైక్ రేట్, తన స్టాట్స్ చూస్తే అగెన్స్ట్ స్పిన్ ఈజ్ ఇన్సేన్. చాలా చాలా బాగున్నాయి. రజత్ పటిదార్ ఇప్పుడు కెప్టెన్ కూడా. సో రజత్ పటిదార్ నెంబర్ 4లో వచ్చి ఆ మిడిల్ ఓవర్స్లో వచ్చే స్పిన్ని సంభాళించుకుంటే దెన్ దేర్ పవర్ స్టార్ట్స్ విత్ నెంబర్ 5లో లివింగ్స్టన్, 6లో ఇండియన్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మ అండ్ 7లో దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మీకు బ్యాటింగ్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అని అనుకుంటే దే కెన్ ప్లే టిమ్ డేవిడ్. స్పిన్ బౌలింగ్లో కొంచెం సపోర్ట్ కావాలి అనుకుంటే దే కెన్ ప్లే జేకబ్ బెథెల్. ఆర్ పేస్లో సపోర్ట్ కావాలి అని అనుకుంటే దే హ్యావ్ గాట్ రొమారియో షెపర్డ్ రూపంలో ఒక భయంకరమైన హిట్టర్ ఉన్నాడు వాళ్ళకి. నెంబర్ 8లో దే హ్యావ్ గాట్ కృణాల్ పాండ్యా. హీస్ గోయింగ్ టు బీ దేర్ మెయిన్ స్పిన్నర్. అండ్ దెన్ నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, 10లో హేజల్వుడ్, 11లో యష్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా దే కెన్ ప్లే రసిక్ సలాం దార్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మంచి రికార్డ్స్ ఉన్నాయి మనోడికి. సో దే కెన్ ప్లే హిమ్. ఆర్ బ్యాటింగ్లో క్విక్ వికెట్స్ పడితే దే కెన్ ఆల్సో ప్లే స్వస్తిక్ చికారా. సో దే హ్యావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. బ్యాటింగ్ డెప్త్ అయితే భయంకరంగా కనిపిస్తుంది. అందరూ భారీ హిట్టర్సే ఉన్నారు. కేకేఆర్ దగ్గర వరల్డ్ క్లాస్ స్పిన్ బౌలర్స్ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి, నరేన్ రూపంలో. సో వాళ్ళని ఎలా ఆడతారనేది చూడాలి. కేకేఆర్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇట్స్ అ బిట్ ట్రికీ. ఎందుకంటే ఎవరు ఓపెన్ చేస్తారనేది ఇంకా ఒక క్లారిటీ లేదు. బట్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఏదైతే కాంబినేషన్, వాళ్ళ విన్నింగ్ కాంబినేషన్ ఉందో వాళ్ళతోనే వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. బికాస్ నరైన్ అండ్ గుర్బాజ్ దే అండర్స్టాండ్ ఈచ్ అదర్, దే నో ఈచ్ అదర్, కలిసి ఆడున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళిద్దరే ఓపెన్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో నెంబర్ 1 నరైన్ విల్ ఓపెన్ విత్ గుర్బాజ్ అండ్ నెంబర్ 3లో అజింక్య రహానే, 4లో వెంకీ అయ్యర్, 5, 6, 7 అయితే సాలిడ్ ఉంది వాళ్ళకి. రింకు, రసల్, రమన్దీప్ సింగ్ రూపంలో ఆర్ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే చూసుకుంటే దే హ్యావ్ ఆల్రెడీ గాట్ 1 ప్రాపర్ స్పిన్నర్ అండ్ 4 ఓవర్ పేస్ ఫ్రమ్ రసల్, రమన్దీప్ అండ్ వెంకీ అయ్యర్. దే కెన్ ఆల్సో సపోర్ట్ ఇఫ్ రిక్వైర్. సో 8లో హర్షిత్ రాణా, 9లో ఆండ్రెస్ నోకియా, 10లో
Varun Chakravarti, 11 లో వైభవ్. They can play Ankush Raghuvanshi as an impact player. అండ్ లవ్నెత్ సిసోడియా కూడా ఉన్నాడు వాళ్ళకి, సో దే కెన్ ప్లే హిమ్ యాజ్ వెల్. భారీ సిక్సెస్ కొట్టగలడు అతను. అండ్ దే ఆల్సో గట్ మనీష్ పాండే ఇఫ్ రిక్వైర్డ్. స్పిన్ కావాలంటే అనుకుల్ రాయ్ కూడా ఉన్నాడు అవైలబుల్ గా. సో పేస్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ అండ్ హిట్టర్లతో కలిపి ఆల్ డిపార్ట్మెంట్ లో కేకేఆర్ లుకింగ్ సాలిడ్. అండ్ ప్లేయర్స్ టు లుక్ అవుట్ ఫర్ దిస్ మ్యాచ్ వుడ్ బి ఫిల్ సాల్ట్, ఎందుకంటే కేకేఆర్ లో ఆడేవాడు అండ్ ఆర్సీబీ లో ఈస్ గోయింగ్ టు ఓపెన్ నౌ. సో ఫిల్ సాల్ట్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. రింకు సింగ్ వర్సెస్ యష్ దయాల్, ఈ బ్యాటిల్ చూడడానికి నాతో పాటు చాలా మంది ఎదురు చూస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ టైం ఆర్సీబీలో ఆడుతున్నారు ఆఫ్టర్ వైల్. సో హౌ ఇస్ గోయింగ్ టు బౌల్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ రజత్ పటిదార్ కెప్టెన్సీ కూడా చూడాలి, ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. సో ఒక పిక్చర్ పర్ఫెక్ట్ మ్యాచ్, బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇఫ్ రెయిన్ డజంట్ కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్లేయింగ్ 11 ఏంటో కామెంట్ చేయండి. మీ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఎవరో ఈ మ్యాచ్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. See you. Good night.